ఆ ఏరియాలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరూ హిందువులు అంటారు. కాబట్టి మనం అందరం హిందువులం. ఇక్కడ వేరే మతాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా హిందువులనే అనాలి. అది ఇక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరూ హిందువులు అన్నమాట. మరొక భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆవులను కాపాడండి 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 అంటున్నారు. ఎందుకు? ఎవరైనా చెప్తారా? ముక్కోటి దేవతలు ఉన్నారు అంటున్నారు. మరి రోజు కోసుకొని తినటానికి ఏం కనబడతలేరు కదా ముక్కోటి దేవతలు. మరి వాళ్ళకి ఎట్లా? మరి వేరే వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఓన్లీ ఆవు మాంసాన్ని తినడము లేదా ఆవు మాంసము ఎక్స్పోర్ట్ చేయడము చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకు పాపం తగలట్లేదా? మరి మనం మాత్రమే ఎందుకు నమ్మాము? అసలు రీజన్ ఇప్పుడు స్వామివారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. విశ్వామిత్రుని యొక్క కథ చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. సో మన వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఆవులు ఏం చెప్పారంటే గావో విశ్వస్య మాతరః అన్నారు. మరోసారి చెప్పండి, గావో విశ్వస్య మాతరః. అంటే ఆవు అట విశ్వం అంట, నాట్ భూమి. అంటే భూమి మనం ఏమనుకుంటాం, సూర్య కుటుంబంలో ఉన్నటువంటి భూమి ఉంది కదా, అట్లా కాకుండా అతల వితల తలాతల రసాతల మహాతల పాతల అంటే 7 లోకాలు, కింది లోకాలు, పైన ఒక 7 లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వ లోకాలు అంటారు. అట్లా కంటే ఇంకా ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో అన్ని లోకాలకు తల్లి అని చెప్తుంది మన యొక్క వేదం. అంటే వేదం అంటే ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఇలా కూడా ఆలోచించండి. ఏదైనా ఒక టెంపుల్లో శివాలయానికి వెళ్తే అక్కడ ఎవరుంటారు? బయట కావలి నందీశ్వరుడు ఉంటారు కదా. అంటే మనకు ఒక విషయం చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు. ఏం చెప్తా ఉన్నారు? నంది పూజించదగ్గది అని చెప్తున్నారు. మనం మోక్షం తీసుకోవాలంటే ఎలా చేసి ఆలోచిస్తాం? చూసారు ఎప్పుడన్నా? 2 కొమ్ముల మధ్యలోకి వెళ్ళి ఇలా చూస్తాం, శివయ్యని చూస్తాం. శివుణ్ణి డైరెక్ట్ చూడడానికి లేదు, ఆ 2 కొమ్ముల మధ్య నుంచే చూడాల, అప్పుడే మనకు మోక్ష ప్రాప్తి అని చెప్తుంది. పోనీ సింహాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా శ్రీరంగం కావచ్చు, వైష్ణవ ఆలయాలలో పొద్దున్న 4 గంటలకే పొద్దున్నే భగవంతుని లేపడానికి ఆవు వస్తుంది. ఆవు వచ్చిన తర్వాత వెనక్కి తిరుగుతుంది. వెనక తిరిగి ఆవు యొక్క వెనక భాగము చూపిస్తూ ఆ యొక్క దేవుని యొక్క దర్వాజా తీస్తారు. చూసారు ఎవరైనా? అప్పుడు దేవుని యొక్క చూపు